నేను సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్త. ప్రియమైన తోటి పౌరులారా, సహకార ధర్మపీఠం ఒక ధార్మిక సంస్థ. సహకార ధర్మపీఠం ఆర్థిక సామాజిక న్యాయము అందించే సహకార విధానం గురించి ప్రచారం చేయడానికి, ఆ వ్యవస్థను రక్షించడానికి సహకార ధర్మపీఠం ఏర్పడింది. ఇది ఎందుకంటే ఆర్థిక విధానాలు ప్రపంచంలో పెట్టుబడిదారి విధానం, సామ్యవాద విధానం అండ్ సహకార ఆర్థిక విధానం ఉన్న అంశం అందరికీ తెలుసు. పెట్టుబడిదారి విధానంలో ఆ ఏకపక్షంగా పెట్టుబడిదారి విధానం అమలు అవుతే మనిషి మృగంగా మారుతాడు, మానవ సంబంధాలు, ఒక నాగరిక సమాజం అనేది అభివృద్ధి జరగదు. అదే రకంగా సామ్యవాద విధానంలో కూడా నేతృత్వ పరిపాలన, వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు. అందుకే ఈ మూడో ఆర్థిక విధానమైనటువంటి సహకార విధానం, ఇది మానవీయ సంబంధాలను ఆర్థిక కోణంలో కాకుండా మానవీయ కోణంలో ఇది చూస్తుంది. ఇది ఆ సహకార విధానం అంతర్గత నిర్మాణంలోనే విలువలు అమలు చేయాలనే ఒక నిబంధన, దాని ఆధారంగానే ఆ నిర్మాణమే సహకార వ్యవస్థ రకంగా ఉంది. కాబట్టి ఈ సహకార వ్యవస్థను ఇప్పుడున్న ప్రపంచం ఏ పెట్టుబడిదారి వ్యవస్థ అయినా, సామ్యవాద వ్యవస్థ అయినా విధిగా సహకార విధానం అమలు చేస్తూ ఆ విధానాలను బలవంతం చేసుకుంటారు. ఎందుకంటే ఈ సహకార ఆర్థిక విధానం ఒక సంస్కరణ ఆర్థిక విధానం. పెట్టుబడిదారి విధానంలో ఉన్నటువంటి ఈ సర్ప్లస్ వాల్యూ యొక్క దుష్ఫలితాలు, సామ్యవాదం ఉన్నటువంటి నేతృత్వ దుష్ఫలితాలు ఇది నివారిస్తూ వ్యక్తి స్వేచ్ఛకు, సంపదను అందరికీ అవకాశాలు ఇస్తూ సంపదను న్యాయబద్ధంగా పంపిణీ చేయు వ్యవస్థ సహకార వ్యవస్థ. సో ఇది ఏ ఆర్థిక విధానమైనా, పెట్టుబడిదారు ఆర్థిక విధానమైనా, సామ్యవాద ఆర్థిక విధానమైనా ఉనికిలో కొనసాగాలంటే విధిగా సహకార ఆర్థిక విధానము అమలు చేయడం ద్వారానే అవి ఉనికిలో ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో ప్రపంచం ఉన్నది. మనము ఆ భారతదేశంలో దాంట్లో భాగస్వామ్యం. మార్కెట్ ఎకానమీలో భాగస్వామ్యం కాగానే మొత్తము సహకార విధానంకు ప్రాధాన్యత తగ్గించడం జరిగింది. తద్వారా మనము భారతదేశంలో సరళీకృత ఆర్థిక విధానం అమలు చేసే నాటికి భారతదేశంలో సహకార విధానము మన ఆర్థిక రంగంలో ఒక గణనీయమైన 43% ఒక ఇచ్చే స్థాయిలో ఉంది. అదే రకంగా భారతదేశంలోని వ్యవసాయ రంగానికి సంబంధించిన సేవలు అందించడంలో 67% ఈ సహకార రంగము అందిస్తూ గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఈరోజు చూసుకుంటే సరళీకృత ఆర్థిక విధానం అమలు అయిన ఈ 35 సంవత్సరాలలో ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు లేకుంటే వ్యవసాయదారుల ఆర్థిక అవసరాలను ఇది 25% మాత్రమే సమకూరుస్తుంది. ఒకప్పుడు 67% ఉన్నటువంటి సహకార విధానం ఇప్పుడు 25% పడుతుంది. అంటే ఆ మేరకు రైతాంగం దోపిడీకి గురి అవుతున్నారు, ప్రజలు గురి అవుతున్నారు. సో మనం సరళీకృత ఆర్థిక విధానం అమలు చేయగానే ఈ 15 సంవత్సరాల, ఈ 20-30 సంవత్సరాల అనుభవంలో
ఏం తేలిందంటే దేశీయ పెట్టుబడిదారీ వ్యవస్థ నిర్వీర్యం అవుతుంది. చిన్న సన్న ఈ సూక్ష్మ ఎంఎస్ఎంఈ సంస్థలు 50% మూతపడ్డాయి. దాంట్లో కనీసం 10 లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. ఈ వ్యవసాయ రంగంలో చిన్న సన్నకారుల అభద్రతా భావం పెరిగింది. సహకార రంగం పూర్తిగా నిర్వీర్యం చేయడం, ఇదన్నీ ఏమి సూచిస్తుందంటే ఈ పెట్టుబడిదారీ మార్కెట్ ఎకానమీ దాని సహజ లక్ష్యం ఏంటంటే ఇది మార్కెట్ ఎకానమీ బడా పెట్టుబడిదారుల వ్యవస్థ. ఈ బడా పెట్టుబడిదారుల వ్యవస్థను నుండి ప్రజలను రక్షించడానికి ప్రజల ఆర్థిక వ్యవస్థ అయినటువంటి సహకార ఆర్థిక విధానం ఒకటి మార్గంగా ఉంది. ఇప్పుడు మనం ఈ 30 సంవత్సరాల అనుభవంలో మనకు తేలింది ఏంటంటే ఈ మార్కెట్ ఎకానమీ దేశీయ పెట్టుబడిదారీ వ్యవస్థను మెజారిటీ వ్యవస్థ ఒక చిన్న భిన్నము అయ్యే పరిస్థితి ఉంది. ఏదో కొంతమంది మాత్రమే ఈ మార్కెట్ ఎకానమీలో లబ్ధి పొంది బడా పెట్టుబడిదారుల స్థాయిలో వాళ్ళు మాత్రం చేరారు. అదే రకంగా దేశీయ భారతీయ తత్వము అనేది నిర్వీర్యం అవుతుంది. దీని లక్షణమే అది. దేశీయ ఎక్కడైతే మార్కెట్ ఎకానమీ అమలు కొనసాగుతుందో అక్కడ ఆ దేశం యొక్క సాంస్కృతిక విలువలు చిన్న భిన్నం చేయడం ద్వారా మార్కెట్ ఎకానమీ నిరాఘాటంగా దోపిడీ చేయాలనేది దాని యొక్క లక్ష్యం. మనం అదే దశలో ఉన్నాం. కానీ ఇది అనివార్యంగా ఉన్నది కాబట్టి నేడు ఈ మార్కెట్ ఎకానమీ దుష్ఫలితాల్లో ప్రధానమైనది ఏంటంటే మనకు రాజ్యాంగం కల్పిస్తున్న ఆర్థిక రాజకీయ ప్రజాతంత్ర వ్యవస్థ మీద పెద్ద దాడిగా ఇది కొనసాగుతుంది, దాడి చేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగం మనకేమింది, ఆర్థిక ప్రజాతంత్రం అనేది మన ప్రియాంబుల్ ద్వారా మనకు ఆ హక్కు లభించింది, అందరికీ అవకాశం అన్నది. కానీ ఈ మార్కెట్ ఎకానమీ ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఏదైతే ఆర్థిక ప్రజాస్వామ్యం కల్పిస్తున్నది ఓన్లీ సహకార ఆర్థిక విధానమే. మనం గత 70-60 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సహకార విధానం వల్ల మెజారిటీ ప్రజలు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ వస్తుంది. దాన్ని చిన్న భిన్నం చేయడానికి సహకార విధానం ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏమాత్రం ప్రభుత్వాలు చొరవ చూపలేదు. ఇప్పుడు దాని యొక్క లోపాన్ని గ్రహించి ఇప్పుడు ప్రభుత్వాలు సహకార విధానాన్ని ప్రాముఖ్యత ఇవ్వడానికి ముందుకు వస్తుంది. దాంతోనే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎకానమీ యొక్క ఉప్పెన ఏ రకంగా ఉందంటే మనం ఇప్పుడు మౌనంగా పౌరులు ఉంటే మన యొక్క ఆర్థిక రాజకీయ ప్రజాతంత్ర హక్కులు కోల్పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం ఘాట్ మీద సంతకం పెట్టినాం, ఈ ప్రవాహాన్ని ఆపే స్థితిలో ప్రభుత్వం కూడా లేదు. మరి దీన్ని ఏ రకంగా ఆపాలి, మరి ఎట్లా అంటే ఒకటే మార్గం, ప్రజలు ఆర్థికంగా మార్కెట్ ఎకానమీకి లోను కాకుండా తామే ఆ వ్యవస్థలో తమ ఆర్థిక వ్యవస్థ అయిన సహకార వ్యవస్థ ద్వారా తమ అవసరాలను తీర్చుకోవడం ద్వారానే ఈ మార్కెట్ ఎకానమీ చేసే దోపిడీని నుండి ప్రజలు రక్షించగలుగుతాం. తద్వారా దేశీయ పెట్టుబడిదారీ కూడా వ్యవస్థ బలపడుతుంది. మనము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం బలంగా ఉండగలుగుతాం. కాబట్టి ప్రత్యేకించి యువతకు, స్టూడెంట్స్కు, రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనము యొక్క అవసరాలైనటువంటి నిత్యావసరాలు పొందడానికి
లేదా అమ్మడానికి, కొనుగోలు చేయడానికి, అమ్మడానికి సహకార రంగాన్ని ఉపయోగించాలి. ఒకవేళ తద్వారా రైతులే దాని ఉత్పత్తి రేటును నిర్ణయించగలుగుతారు, శాసించగలుగుతారు. అదే రకంగా పౌరులు సరసమైన ధరలకు వారి యొక్క ఆర్థిక నిత్యావసర వస్తువులు పొందగలుగుతారు. మరి దీనికి ఏం చేయాలి? ఒకటి, రైతులు ప్రతి పౌరుడు చొరవ తీసుకోవాలి. తీసుకొని వారి ఉత్పత్తులకు అమ్మడానికి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తి ప్రాసెసింగ్ అండ్ మార్కెటింగ్ సహకార సంఘాన్ని మండలానికి 1-2 ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతి పౌరుడి కర్తవ్యం. ఏదో ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చెయ్యదు, ప్రభుత్వం పెట్టుబడిదారుల అనుకూలమే, ప్రభుత్వాలకి రాజకీయ వ్యవస్థకు పెట్టుబడిదారి వ్యవస్థ ఆర్థికంగా సమకూరుస్తుంది, ప్రజలు ఓట్లు ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వము దానికి చేస్తుందని ఆశించడం కూడా మనము విఫలమవుతాం. కాబట్టి ప్రజలే చొరవ తీసుకుని ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మార్కెటింగ్ సంఘాలు ఏర్పాటు చేసుకొని మీరే నిర్ణయం చేస్తారు, మీరే ధర నిర్ణయం చేస్తారు, మీరే ఆ విధంగా చేస్తారు. ఇంత చొరవ మనము చేయకుంటే, అదే రకంగా ప్రతి పట్టణంలో పట్టణ సహకార సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకుని మనము ఈ వ్యాపారం ద్వారా సరసమైన ధరలకు మనం పొందగలుగుతాం. అదే రకంగా అక్కడ రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, మనము సరసమైన ధరలకు పొందుతూ ఆ రకంగా ప్రజలందరూ ఆర్థిక విధానంలో భాగస్వాములు అవుతారు. భాగస్వాములు ఈ భారతదేశాన్ని ఒక ఉన్నత దేశంగా, ప్రపంచ ఆర్థిక పటిష్ట దేశంగా చేస్తారు. ఒకవేళ మనం ఇది ఏమీ చేయకుండా రాజకీయ పార్టీలకే, రాజకీయ వ్యవస్థకే, ప్రభుత్వాలకే వదిలితే మనము 10 సంవత్సరాల్లో మనము ఆర్థిక, రాజకీయ, ప్రజాతంత్ర హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. నెక్స్ట్ మనము మన యొక్క సార్వభౌమత్వాన్ని కూడా, భారతదేశ సార్వభౌమత్వాన్ని కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి. మనం సాధించుకున్న స్వతంత్ర భారతదేశాన్ని యొక్క లక్ష్యాన్ని ప్రతి పౌరులు రక్షించుకోవాలంటే ప్రతి పౌరులు చొరవ చూపాల్సిన ఉంది. సహకార వ్యవస్థను పటిష్టం ద్వారా, సహకార వ్యవస్థ ద్వారా మీ యొక్క అవసరాలు తీర్చుకొని భారతదేశాన్ని ప్రపంచంలో ఒక అగ్రగామి దేశానికి మనము నిలుపుకోవచ్చు. ధన్యవాదాలు. జై సహకార్.